హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబిరం బ్లాగ్స్. ఈరోజు వినాయక చవితి అందరూ బాగా చేసుకున్నారు అనుకున్నాను. ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను. మేము మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. కాకపోతే ఈసారి కూడా నేను కొంచెం ఫీల్ అయిన థింగ్ ఏంటంటే, ఈ పండుగకి కూడా నేను ఒడిశా అయితే వెళ్ళలేకపోయాను అనమాట. అక్కడ వెళ్ళుంటే అక్కడ మా గుళ్ళో పూజ అంతా కూడా చాలా బాగా జరిగేది. అండ్ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అందరితో కలిసి చేసుకోవడం వేరు, ఇక్కడ మేము ఒక్కరు చేసుకోవడం వేరు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే, మేము వినాయక చవితి చేసుకున్నాం కానీ వినాయకుడి విగ్రహం ఎందుకు కనిపించట్లేదు అని అంటే, మాకు ఆల్రెడీ గుడిలోని వినాయకుడి విగ్రహం ఉంటుంది అనమాట. సో గుడి ఉన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ ప్రత్యేకంగా ఇంట్లో ప్రతిష్ఠ అయితే చేయరు. ఇది గుడి ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. లాస్ట్ టైం వీడియోస్ లో కూడా నేను చెప్పాను, మా వినాయక చవితి ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి. ముందు నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. జున్ను కొంచెం బిజీగా ఉంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే, మేము అంటే ఇక్కడ అందరూ ఆంధ్ర వాళ్ళు, ఒడిశా వీళ్ళందరూ ఎలా చేసుకుంటారో అన్ని నైవేద్యం కానీ ఫ్రూట్స్ అన్ని అలాగే పెడతాం, కావాలని అలా చేస్తుంది. కానీ విగ్రహం ఒక్కటే ఉండదన్నమాట. కానీ నిజం చెప్పనా, నాకు పెళ్ళైన తర్వాత నేను ఒక పండుగల్లో ఒక బెస్ట్ మూమెంట్ ని మిస్ అయ్యాను అని అంటే వినాయక చవితి అని అనిపిస్తుంది. అంటే మా ఇంట్లో అన్ని పండుగలు బాగా జరుగుతాయి, కానీ బిఫోర్ మ్యారేజ్ మా ఇంట్లో బొమ్మ పెడుతున్నప్పుడు అలా కూడా ఈ కలర్ కావాలి, ఈ ఇయర్ ఏ కలర్ కొంటారు ఇలా అని చెప్పేసి అప్పుడంతా అలా ఉండేది. అప్పుడు మమ్మీల రాజ్యం కాబట్టి మనం ప్రత్యేకంగా అయితే ఏం చెప్పడానికి ఉంటుంది అంటే, అమ్మ ఈ కలర్ కొన్నా ఆ కలర్ కొన్నా. అప్పట్లో మనకు అంత ఇచ్చేవారు కాదు. ఇప్పుడు నేను కొనొచ్చు, నాకు నచ్చింది నేను కొనొద్దాం అని అనుకున్నా సరే, పాపం జున్నుగాడు కూడా అంత ఏడ్చాడు. కానీ మళ్ళీ కొనకూడదు, కొత్తగా మళ్ళీ మనం అలా స్టార్ట్ చేయకూడదు కాబట్టి ఏమి అలాంటివి ఏం కొత్తగా కలపలేదు. అండ్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేసామనంటే అది లైఫ్ లాంగ్ మళ్ళీ కంటిన్యూ చేయాలి. అండ్ లేనివి కూడా మళ్ళీ మనం చేస్తూ ఉంటే మళ్ళీ దానివల్ల వచ్చేవి ఎందుకు మళ్ళీ అని. సో ఇప్పుడు పూజ ఎలా చేసుకున్నాను అన్నదైతే చూపిస్తాను రండి. అక్కడ ఈసారి పూజలో కథ అయితే నిన్న చదివాను అనమాట. ఎప్పుడైతే మావయ్య గారు చదువుతారు, బట్ ఇక్కడ మా హబ్బీకి కానీ మరిది వాళ్ళకి తెలుగు రాయడం కానీ చదవడం కానీ రాదు కదా. అంటే వాళ్ళు ఒడిశాలో ఉంటారు, ఒడియా మీడియం అది కాబట్టి తెలుగు అంత రాదనమాట. ఏం చేస్తున్నావు జున్ను? ఆగండి దేవుడు అంట. ఓకే, దేవుడి కోసం ప్రసాదం తెస్తుందంట జున్ను. హార్ది, ఉండ్రాలు, కొమ్ము చెనగులు, చలివిడి, వడపప్పు, అటుకులు, బెల్లం. పెట్టు. అందరికి పెడుతుంది అనమాట. ఏ చెయ్యి కాలుతుంది, కాలిందా? రోజు ఇలా ఎందుకు రెడీ అయ్యానో చెప్పలేదు కదా. ఎప్పుడు రొటీన్ గా రెడీ అవుతాం. ఈసారి కొంచెం డిఫరెంట్ గా, అంటే లాస్ట్ టైం మొన్న వరలక్ష్మీదేవి వ్రతానికి కొంచెం స్పెషల్ గా రెడీ అయ్యాను అని అనిపించింది ఎప్పుడు కన్నా. అండ్ ఈసారి కూడా కొంచెం ఇలా ట్రై చేశాను అనమాట, మరాఠీ లుక్. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు ఒక్కరు ఉన్న కూడా చేశాను అంటే, జాయింట్ ఫ్యామిలీలో అందరం కలిపి బాగా సెలబ్రేట్ చేసుకోవడం వేరు, ఇక్కడ మేము ఒక్కరమే ఉండి సెలబ్రేట్ చేసుకోవడం వేరు. సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ ని అండ్ అలాగా మిస్ అవుతున్న దాన్ని నేను కొంచెం ఒక పాజిటివ్ వైబ్ తోని ఒక ఫెస్టివల్ మూడ్ రావడం కోసం అని చెప్పేసి ఇలా రెడీ అయ్యాను అనమాట. జున్నుగాడు అలా స్టార్ట్ అయిపోయింది. మీకు తెలుసా, నేను ఒక్క నిమిషం, మేము అబ్బా లైట్స్ అయితే టైం బ్యాడ్ థింగ్స్ ఎలా ఉంటాయంటే, ఇందాక నుంచి అంటే ఆఫ్టర్నూన్ నుంచి చూస్తున్నాను అనమాట. వర్షం తగ్గితే వెళ్దామని, తగ్గేలేదు ఇప్పట్లో. లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ టైంలో కొంచెం బయటికి వెళ్ళాము అని అంటే మనకు కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది, అంటే చవితి చంద్రుడిని చూసేస్తామేమోనని. జున్ను బయటికి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఒకసారి ఇంట్లో మళ్ళీ కనుక్కొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. అయినా బయటికి వెళ్తున్నామని అంటే మనం ఎలా ఉన్నాం ఒకసారి అయితే చూసేసుకోవాలి కదా, అందుకనమాట. అయితే ఇప్పుడు కింద
గేమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ముందైతే పూజ అవుతుంది. పూజ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చాలాసేపటి నుంచి కూర్చోలేదు, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. మీకు కూడా అంతేనా? సారీ కట్టుకుంటే ఎక్కువసేపు కానీ మార్నింగ్ నుంచి సారీలో ఉండిపోయారు అని అంటే మాత్రం ఇలాగే అవుతుందేమో కదా. అంటే ఈవినింగ్ సంధ్యాదీపం పెట్టుకున్న తర్వాత మొత్తం అయిపోయింది అని అన్న తర్వాత ఇలా కదుపుతాం కదా. సో నేను అంటే పసుపు ముద్దతో చేసిన వినాయకుడిని కూడా అది తీసేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట పక్కకి. అండ్ అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అయితే మరీ బాగా నైట్ అయిపోయిన తర్వాత తీయకూడదు కాబట్టి. చేయకూడదని రేపు తెల్లారి మళ్ళీ అంటే ఇప్పుడు దేవుడిని ఎందుకు కల్పిస్తానంటే ఇప్పుడు విగ్రహం పెట్టుకున్న వాళ్ళు కూడా అయితే ఒక రోజు ఉంచుతారు, లేదంటే 3 రోజులు ఉంచుతారు. 3 రోజులు ఉంచామంటే మళ్ళీ అలాగే నైవేద్యాలు ఇవన్నీ పెట్టాలి. ఇప్పుడు అది రేపు తీస్తే 2వ రోజు అలా తీయకూడదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పసుపుది అది వాటర్లో కలిపి అది మొక్కలో వేస్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే మేము కింద మా కమ్యూనిటీలో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే ఇప్పుడే అక్కడ పూజ అయింది. సో ఆ పూజ కంప్లీట్ అయింది కాబట్టి దేవుడికి దండం పెట్టుకొని వర్షం ఇప్పటికైనా కొంచెం తగ్గితే బయటికి వెళ్ళి ఒక 5 అంటే 5 వినాయకులైనా సరే చూడడానికి కొంచెం అయితే బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మిగతా వినాయకుల్ని కూడా చూడడానికి అయింది అని అంటే అది కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను. ఓకేనా? నాతో పాటు మా కమ్యూనిటీలో వినాయకుడిని చూడడానికి మీరు వచ్చేయండి. ఈ ఇయర్ చాలామంది ఇలా మట్టి వినాయకుడినే ప్రిఫర్ చేశారు కదా. మా కమ్యూనిటీలో ఎప్పుడు ఇలాగే మట్టి వినాయకుడినే పెడతారంట. సో ఫస్ట్ అయితే మాత్రం ఇక్కడ కథ చదివిన దగ్గర అక్షంతలు ఉంటాయి కాబట్టి ఇవి కూడా వేసుకుంటున్నాను. అండ్ ఫోటో తీస్తున్నారు అని అనుకుని అక్కడ అంతసేపు నించుని ఉండిపోయాను అనమాట. ఇప్పుడైతే ఇక్కడ గేమ్స్ స్టార్ట్ అవుతాయి, కానీ ఆ టైంలో నేను వీడియోస్ అయితే తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే గేమ్స్ కండక్ట్ చేస్తుంది మేమే కాబట్టి అక్కడ అందరినీ అలా తీస్తూ ఉంటే బాగోదని. చెప్పలేదు కదా, ఇక్కడ ఈ 9 days కూడా మాకు టిఫిన్ అయితే ఇక్కడ కమ్యూనిటీలోనేనమాట. సో మంచిగా అయితే మాత్రం మంచి టేస్టీ టిఫిన్స్ అయితే రోజు పెడుతున్నారు. సో ఫస్ట్ డే కూడా ఉప్మాయే కదా అని అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అంటే ఆబ్వియస్లీ దేవుడు ప్రసాదం అని అంటే ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది కదా, అలా అన్నమాట. వీళ్ళు మా పై ఫ్లోర్లో ఉంటారనమాట. కానీ ఎంత ఫ్రెండ్స్ అయిపోయామనంటే అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్, పిల్లలే నాకు బాగా ఎక్కువ క్లోజ్ అయిపోయారని చెప్పొచ్చు. అంటే అందరం కలిసి బాగా ఆడతాం, అన్నీ బాగా మాట్లాడతాం, బయటకు అది వెళ్తున్నాం, కానీ పిల్లలతో ఒక అటాచ్మెంట్ వచ్చేసింది అనమాట. ఇంతసేపు ప్లేట్ పట్టుకుని ఉన్నానేంటి అని అనుకోవద్దు. మీకు తెలిసిందే, పిల్లలు తింటున్నారు అని అంటే వాళ్ళు తినేసి వచ్చేంత వరకు కూడా మనం పట్టుకొని మనమే తింటున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. తిను జున్ను వాళ్ళ ఫ్రెండ్ అనమాట. చూసారా, తిరిగి మన చిన్నప్పుడు ఆటలన్నీ కూడా వీళ్ళు ఆడుకుంటున్నారు ఇప్పుడు. అయితే మేము గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే నేను వీడియో క్లిప్స్ అయితే ఏం తీయలేదనమాట. సో ఫైనల్గా అయితే మా ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత, అంటే కొంచెం ఫస్టే కదా ఆడుతునేటప్పుడు మరీ ఫోన్ పట్టుకుని ఉంటే బాగోదు కాబట్టి నేను అక్కడైతే ఏం తీయలేదు. మొత్తానికి మా ఆటలన్నీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం. ఏంటి అయిపోయిందా నీ ఆటలు పాటలు? నువ్వు ఆడించావు, వాళ్ళు ఆడేవాళ్ళు, నువ్వు ఆడించేదానువా? వాళ్ళు అవ్వింది హౌస్ అబ్బాయి రేపు నుంచి ఉంటుంది అసలు. సో నీ వర్షం పడటం కొంచెం ఇవన్నీ పక్కన పెడితే గాలి చాలా బాగుంది. వర్షం ఇప్పుడైనా కొంచెం ఆగితే బయటకు వెళ్దామా అని అనిపిస్తుంది, కానీ అస్సలు క్షమించట్లేదు మనల్ని. కొంచెం బ్రేక్ ఇస్తూ పడితే పర్లేదు, కొంచెం గ్యాప్ ఇవ్వరా అన్నట్టుగా అలా ఉంది. వినాయక చవితి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీ వినాయక చవితి ఎలా జరిగింది అన్నది కమెంట్స్ లో షేర్ చేయండి. నీ వినాయక చవితి కావలేదు కదా, 9 రోజుల్లో ఒక రోజే జరిగింది. నీకు 8 రోజులు ఉంది. నిజంగా మా వినాయక చవితి ఇవాళ మొదలయ్యింది.
ఇవాళ మొదలైంది. మిగతా 9 days ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అన్నది, కాకపోతే అప్పుడు అన్నిసార్లు పెద్ద వీడియో మెయిన్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ ఇలాగా ఫుల్ లెంత్ వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను. ఇప్పుడైతే గుడ్ నైట్ చెప్తున్నాను, బాయ్ చెప్తున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి, ఓకేనా?